రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం ప్రయోజనాత్మకంగా మద్దూరు మండలంలో భూభారతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రెవెన్యూ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమం ద్వారా నిర్దిష్టమైన గడువులోగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. భూ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఏళ్ల తరబడి రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది. దీంతో దేశంలోని 18 రాష్ట్రాలకు చెందిన రెవెన్యూ చట్టాలను క్షుణ్ణంగా పరిశీలించి ధరణి 2020 చట్టంలోని లోపాలను సవరించి దేశానికి రోల్ మోడల్గా భూభారతి చట్టాన్ని రాష్ట్రంలోని కొన్ని మండలాల్లో ప్రయోగాత్మకంగా అమలు జరుగుతోంది. భూభారతి పైలట్ ప్రాజెక్టుగా సీఎం రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలాన్ని ఎంపిక చేశారు. ఏప్రిల్ 14న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిన రోజునే సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ యంత్రాంగం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను మొదలుపెట్టారు. మద్దూరు మండలంలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లోకి రెవెన్యూ బృందాలు వెళ్లి భూ సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించారు. భూ సంబంధిత పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చుతగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నంబర్ మిస్సింగ్, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదా బైనామా కేసులు, సరిహద్దు సమస్యలు, పార్ట్ బిలో చేర్చిన భూ సమస్యలు, భూసేకరణ కేసులు, పట్టా లేకుండా ప్రభుత్వ భూములు కబ్జా కలిగిన వివరాలు లాంటి భూ సమస్యల దరఖాస్తులు స్వీకరించి భూభారతి కొత్త చట్టం ప్రకారం అధికారులు పరిష్కారం చేశారు. ప్రజల భూ సమస్యలకు సత్వర పరిష్కారం లభిస్తోంది. ధరణిలో పరిష్కారం కాని సమస్యలకు భూభారతి చట్టం పరిష్కారాన్ని చూపుతుంది. మద్దూరు మండలంలో భూభారతి పోర్టల్ని తీసుకొచ్చే వాళ్ళు చాలా సంతోషిస్తున్నాం. అలాగే పైలట్ ప్రాజెక్ట్ తీసుకున్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి రైతుల ప్రాబ్లమ్స్ కూడా ఈ భూభారతి దాంట్లో పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నందుకు సంతోషిస్తున్నాం. అలాగే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లు దీంట్లో కూడా సవరిస్తామని ఆశిస్తున్నాం. ధరణి వల్ల ఒక రైతులకు కానీ ప్రజలకు కానీ కొన్ని సమస్యల వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు భూభారతి కొండొచ్చి రైతుల కష్టాలు మా కష్టాలు తొలగిపోతాయని మేము ఆశిస్తున్నాము. మద్దూరు తహసీల్దార్ కార్యాలయంలో భూభారతి దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో భూ సమస్యల దరఖాస్తుల వెరిఫికేషన్ను వేగవంతం చేస్తున్నారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లో తహసీల్దార్ పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. భూభారతి పైలట్ ప్రాజెక్టు మద్దూరు మండలంలో వచ్చిన మొత్తం దరఖాస్తుల వెరిఫికేషన్ను క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఫీల్డ్ వెరిఫికేషన్, ప్రొసీడింగ్స్, ల్యాండ్ సర్వేపై ఫోకస్ పెడుతున్నారు. దరఖాస్తుల తిరస్కారం గురించి కారణాన్ని రైతులకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. భూభారతికి ప్రత్యేక అధికారిని నియమించి భూ సమస్యలకు చట్ట ప్రకారం పరిష్కారం చూపేలా చర్యలు తీసుకుంటున్నారు. విరాసత్ దరఖాస్తుల పరిష్కారానికి నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పైలట్ మండలంలో అధికారులు భూ సమస్యలకు చూపించే పరిష్కారాలనే మళ్లీ కొత్తగా ఎంపిక చేసే ఒక్కో పైలట్ మండలాల్లో వర్తింపచేసే ఛాన్స్ ఉంది. ధరణి చట్టంలో లొసుగుల వల్ల ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న సమస్యలకు భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా పరిష్కారం కావడం పట్ల రైతులు ఊరట చెందుతున్నారు. రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగి విసిగిపోయిన రైతులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు.